హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మక్క పోపుల పెట్టి గోంగూర పచ్చడి. ఈరోజు మనం ఒక మంచి ఎలా రెసిపీ తయారు చూద్దాం. ముందుగా నూనె పోసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేయించి అందులో అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసి వేయించేయండి. పసుపు ఉప్పు కూడా వేయండి. తర్వాత కడిగి పెట్టిన రొయ్యల్ని ఈ ఉల్లిపాయలు వేగాక అందులో వేసేసేయండి అనమాట. తర్వాత ఇది నీళ్ళు ఎగిరేదాకా ఉంచి ఆ తర్వాత కారం యాడ్ చేయాలండి. కారం వేసేసి తిప్పేయండి. ఈ నీళ్ళు మొత్తం ఎగిరాక దీంట్లో మరి కాస్త వాటర్ని యాడ్ చేసి ఆ రొయ్య మంచిగా సాఫ్ట్గా ఉడికేదాకా మనం దీన్ని ఉడికించాలి. చూస్తుంటేనే కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. నేను సైలస్ కిచెన్ కారం వేస్తున్నానండి. అప్పటి నుంచి కూరలన్నీ చాలా కలర్ఫుల్గా మారిపోయినాయి, చాలా బాగున్నాయి. సో తర్వాత ఉడకబెట్టిన గోంగూరని మ్యాష్ చేసి పెట్టుకొని దీంట్లో కావాల్సినంత యాడ్ చేయండి. నేను కేజీ రొయ్యలకి 2 పెద్ద కట్టలు గోంగూర వేసానండి. పుల్లగా చాలా బాగుంది. సో గోంగూర వేసి మంచిగా కలిపేశాక, ఈ గోంగూర వేసాక ఇంకా పులుపు కారం తగ్గుతుంది నిజంగా, ఎందుకంటే పుల్లటిది యాడ్ చేసాం కదా. మరి కాస్త కారం ఉప్పు సరిపడినంత ఇందులో వేసి కలిపేయండి. ఇది మూత పెట్టేసి మంచిగా మగ్గించండి. అంటే ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ బయటికి తేలేదాకా దీన్ని వండాలన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో గరం మసాలా అది వేయకూడదు, ఓన్లీ అల్లం వెల్లుల్లి తర్వాత పసుపు ఉప్పు కారం మాత్రమే అన్నమాట గోంగూర. సో ఇట్లా అయిపోయింది, ఇట్లా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఫైనల్గా కొత్తిమీర వేసేద్దాం. ఎమ్మిగా ఉంటుందండి ఇది. తర్వాత డిష్ అవుట్ చేసేద్దాం మనం. చూసారా ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.